నేను యాంకర్ సుహానసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. టీడీపీ కార్యాలయంలో ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఒక పండగ వాతావరణంలాగా, ఎందుకంటే ఈరోజు వైసీపీ నుండి కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తులందరూ కూడా టీడీపీ పార్టీలోను జనసేన పార్టీలోను కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. దగ్గర 15 మంది వరకు కూడా ఈ పార్టీలో రావడం జరిగింది. అయితే మరెన్నో విషయాలు మీడియాతో ఎమ్మెల్యే గారు వంశీ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ప్రజా తీర్పుకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరికొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఆ పార్టీని చీకొట్టారు కాబట్టి ప్రజలకు అనుగుణంగా ప్రజా తీర్పుకు అనుగుణంగా పరిపాలన జరగాలని చెప్పేసి ఇవాళ అటు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అయిన కార్పొరేటర్లందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ రెండు పార్టీలో జాయిన్ అయిన నాయకులందరూ కూడా భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళకి అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ కూడా అండగా ఉంటుంది. ఇంకా చాలామంది జాయినింగ్ ఉన్నారు, కాకపోతే కొంతమందిని మనం తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన పరిపాలన నాంది పలకాలని చెప్పేసి వాళ్ళందరి కోరిక కాబట్టి వాళ్ళు స్వాగతిస్తూ మనందరం కూడా వాళ్ళు కలుపుకొని భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుపుకునే విధంగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలోగా ఉన్నటువంటి మచ్చలేని అరాచకం చేయనటువంటి కార్పొరేటర్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ఎందువల్లంటే విశాఖ నగరం ప్రశాంతమైన నగరం ఒక గంజాయి వనం అయిపోయింది. మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే రకంగా కార్పొరేషన్లో ఎన్ని అవినీతి కుంభకోణాలు జరిగినాయో మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతూ ఉన్నాయి. ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం, దానిపైన మన నాయకులందరూ కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇదేదో ఆల్ ఆఫ్ ఏ షరతుగా వాళ్ళు వచ్చేస్తున్నారు చేసుకున్నారనేది ఎవరు అడుగు అవసరం లేదు. దీని మీద కొంత చర్చలు కూడా జరగడం జరిగింది. మీ ఫ్లోర్ లీడర్గా ఉన్న శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో మొత్తం అందరూ ఎలక్షన్స్ జరిగినప్పుడు మా దగ్గర అంటే ఇంకా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వెళ్ళలేదు. కానీ ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ నుంచి గెలిచారో అంత వ్యతిరేకత ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు డబ్బులు దౌర్జన్యం ఇవన్నీ చేసి వాళ్ళని గెలిపించుకున్నారు. మా వాళ్ళు గెలిచారంటే జనాదరణ వాళ్ళ ఉందనే నేను చాలా బలంగా కొన్ని వార్డ్స్లో మేము దగ్గర దాకా వచ్చి ఓడిపోయాం. సో అదొక విషయం. ఇంకోటి ఏంటంటే కొన్ని వార్డ్స్లో అవతల వైపు గెలిచిన వాళ్ళు ఏదో సందర్భాల్లో కలిసినప్పుడు వాళ్ళ గురించి మాటలు వచ్చినప్పుడు పర్లేదు, వీళ్ళేమి వైసీపీ ఒక గుండెలాగా ప్రవర్తించట్లేదు, రీజనబుల్గా ఉన్నారు అనేది అందరి మీద కూడా డిస్కషన్ వచ్చింది. గండి బాబుజీ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరో పెద్దలు, ఢిల్లీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే మనందరికీ కూడా పేరు పేరున మూడు పార్టీకి సంబంధించిన నాయకులు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ